హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మెంతి వంకాయ కూర చేస్తున్నాను. ఇవేమో కడుక్కుని ఉప్పు నీళ్ళలో తరిగి పెట్టుకున్న గుత్తి వంకాయలండి. ఇదేమో మెంతి కారం. దీనిలో నేను ఉప్పు పసుపు ఆల్రెడీ కలుపుకున్నాను. ఇప్పుడు ఈ కారాన్ని ఈ కాయల్లో కూరేసి మగ్గించుకున్నాను. నూనె వేడెక్కిపోయింది. మన కాయల్లో కూర పెట్టుకున్న వంకాయలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ ఇందులో పెట్టేసుకుంటున్నాను. వంకాయలన్నీ పెట్టేశాక ఒకసారి అటు ఇటు కొంచెం లైట్గా తిప్పాలి. మళ్ళీ మెంతికారం పడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకొని మూత పెట్టి నీళ్లు పోసేసుకోవాలి. ఆ నీటి ఆవిరికి కూర మగ్గుతుంది. మధ్యలో చూసుకుంటూ పైకి కింది కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మగ్గించుకోవాలి. మూత పెట్టేసేసి నీళ్లు పోసేసి ఆవిరికి బాగా ఉడుకుతుంది. ఒకసారి చూద్దాము. మెత్తబడుతున్నాయి ముక్కలు, అయినా నేను కొంచెం ఉడకాలి. ఇంకొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో చింతపండు రసం వేస్తాను. కొంచెము ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను. దాని రసం తీసేసి ఇంకొంచెం మగ్గాక వేస్తా. ఇంత గట్టిగా ఉన్నప్పుడు వేస్తే ముక్క అలా బిరుసుగా ఉండిపోతుంది. గట్టిగా కొంచెం ఉడికాక మళ్ళీ వేస్తా. చూద్దామండి ఇంకోసారి. బాగా ఉడికిపోయినాయి ముక్కలు. ఇంకా ఇప్పుడు మనం చింతపండు రసం వేసేసేయచ్చు. నీళ్ళ మూత పెట్టడం వల్ల కూర మాడకుండా చక్కగా అన్ని పక్కన ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది. గట్టి దిగుతుంది, పర్వాలేదు. ఇప్పుడు నేను దీనిలో చింతపండు రసం వేస్తాను. పలుచగా తీసి పెట్టుకున్నాను రసం, చిన్న నిమ్మకాయ అంతా తేర్చి వేసేసుకున్నాను. వేసుకుని కలిపేసి ఈ పచ్చివాసన పోయేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక మెంతి కూరాం కదా, అది కాస్త మిగులుతుంది కారం ఎలాగో కాస్త. అది పైనుంచి చల్లేసుకుంటే ఆ పిండి కలుపుకుంటూ ముక్క అద్దుకుని అన్నంలో వేడన్నంలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. ఇంకొకసారి చూద్దాము. లాస్ట్ చక్కగా ఉడికిపోయింది. నూనె అంతా బయటికి వచ్చేసేస్తుంది. ఇంకా నా ఉద్దేశం ఇంకా మెంతి కారం కూడా ఇంకా వెయ్యను, సరిపోతుంది అనిపిస్తుంది. ఒకవేళ మెంతి బయటికి ఇలా రాకపోతే కనుక ఇందాక మనం కాయలు కూరుకున్నాక మిగిలినంత ఇప్పుడు వేసుకుని ఒక్క నిమిషం మూత పెట్టి దింపేసుకోవచ్చు. ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూద్దాం.